హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. ఈరోజు బెంగళూరులో ఉన్న ఫన్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదో వచ్చనమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా ఉంది, ఇక్కడ రీచ్ అవడం ఏంటి, ప్రతి ఒక్కటి ఆఫర్స్తో సహా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసాను కొన్ని బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ మిస్ అవుతారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఒకవేళ యూస్ఫుల్ వర్త్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా టికెట్ ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్స్కి 1200 రూపీస్, చిల్డ్రన్స్కి 1000 రూపీస్ వీక్ డేస్. అదే వీకెండ్స్ అయితే అడల్ట్స్కి 1500 రూపీస్, చిల్డ్రన్స్కి 1000 రూపీస్ అనమాట. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా చిల్డ్రన్స్కి మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండదు, అడల్ట్స్కి చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ 80 సెంటీమీటర్స్ బిలో ఉంటే వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ. ఇక్కడ స్కేల్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఏజ్ 35 ఉంటే మీకు 35% డిస్కౌంట్ ఉంటుంది. మీ ఏజ్ 50 అయితే 50% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీరు వచ్చేసి 100 ఉంటే నా ఏజ్ అంటే 100% డిస్కౌంట్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి ఇక్కడ ఆఫర్స్ లేదు. అలాగే అప్పుడప్పుడు ఇక్కడ ఫెస్టివల్స్కి ఆఫర్స్ కూడా వదులుతూ ఉంటారు. ఆఫర్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు, లేదంటే వీళ్ళకు కూడా డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఫన్ వరల్డ్కి వెళ్ళాలనుకుంటే చిల్డ్రన్స్కి వచ్చి 1000 రూపీస్, అడల్ట్స్కి వచ్చి 1500 రూపీస్. అదే అక్వేరియం ఉంది, ఇక్కడ అక్వేరియంకి వెళ్ళాలంటే చిల్డ్రన్స్కి 450 రూపీస్, అడల్ట్స్కి అయితే 500 రూపీస్. అదే కానీ ఒకవేళ మీరు కాంబో తీసుకుంటే చిల్డ్రన్స్కి 1450 రూపీస్, అడల్ట్స్కి 2000 రూపీస్. ఇంకా కార్డ్స్ పైన కూడా, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ పైన కూడా మనకైతే ఆఫర్స్ ఉన్నాయి. మన ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మనకైతే వాట్సాప్లో ఇట్లా క్యూఆర్ కోడ్ అయితే ఒకటి పంపించేస్తారనమాట. ఇంకా పార్క్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అవి ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. గూగుల్లో మనం ఫన్ వరల్డ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వన్ ఇక్కడ ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బుక్ నో అని చెప్పి రైట్ సైడ్ కనిపిస్తుంది. దాని పక్కన లైన్స్ ఉన్నాయి చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ఆఫర్స్. ఈ ఆఫర్స్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేస్తే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. 20% ఆఫరు, తర్వాత వచ్చి 2 టికెట్స్ పర్చేస్ ఇంకో 2 టికెట్స్ ఫ్రీ, 3 టికెట్స్ పర్చేస్ 2 టికెట్స్ ఫ్రీ అని చెప్పి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాక్ వస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేసి డౌన్ లాస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. టికెట్ ప్రైసెస్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు స్టేట్ హిందూపూర్ నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ అయితే వచ్చారో చూడండి. విప్రో నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే మనకి ఆన్లైన్లో పర్చేజ్ చేసాం కాబట్టి టికెట్ మనకి వాట్సాప్కి ఒక క్యూఆర్ కోడ్ అయితే పంపించుంటారు. ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. అలాగే కౌంటర్ దగ్గర ఏంటంటే వాళ్ళకి చూపిస్తే మనకి ఏంటంటే హ్యాండ్ బ్యాండ్ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు అవన్నీ చూసుకునే ప్రాసెస్ లోపలికి వెళ్ళేసి రైడ్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. చాలా స్లోగా తిరుగుతూ ఉంది. మామూలుగా ఇది అయితే ఎలా తిరుగుతుంది, సర్రనేసి జెట్ స్పీడ్లో తిరుగుతుంది. బట్ చాలా స్లోగా తిరుగుతూ ఉంది. ఇది తిరిగేది అంతో లేదంటే స్లోగా ఏమైనా స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ నా ఫస్ట్ రైడ్ ఇది అయితే ఫన్ వరల్డ్లో. నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఓకే అన్నట్టు ఉంది. ఈ మామూలుగా చాలా రైడ్స్ వండర్లా కానీ లేదంటే మామూలుగా MGM DG వరల్డ్లో కానీ చాలా దగ్గర అయితే ఎక్కాం. కానీ ఎలా ఉంటుందంటే జెట్ స్పీడ్లో తిరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏదో ఓకే అనిపించింది నాకు ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. అంతకైతే ఏమనిపించలే. ఇదైతే చాలా పెద్ద పార్కే ఉన్నట్టుంది. అసలు క్రౌడ్ ఇందాక హిందూపూర్ నుంచి వచ్చిన ఆ పబ్లిక్ అయితే ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు అసలు మనుషులు ఎక్కడ కనిపించలేదు. చూడండి, మొత్తం రైడ్స్ ఎక్కడ చూసి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే క్రౌడ్ లేదు ఇక్కడ. లోపలికి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. చాలా పెద్దది ఉన్నట్టుంది. అసలు పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే పబ్లిక్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నట్టున్నారు. నాకు తెలిసి మీరు వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా ఎప్పుడైనా సరే అర్లీగా రావాల్సిన అవసరం లేదు ఈ పార్క్కి, నాకు తెలిసిన వరకు. అంటే ఎలా అంటే ఈరోజు నేను సండే వీకెండ్, కానీ క్రౌడ్ అయితే అసలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క రైడ్ ఖాళీగానే ఉంది. అసలు ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. రైడ్స్ అయితే చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి రైడ్స్. ఇన్ని రైడ్స్ ఉన్నా కూడా మనుషులు మాత్రం ఎవరు కనిపించట్లా.
ఇక్కడ ఉన్నాయి అసలైన రైడ్స్ అంటే ఇక్కడే ఉన్నారు పబ్లిక్ అంతా. మన హిందూపురం నుంచి వచ్చిన వీళ్ళందరూ కానీ అసలు పబ్లిక్ అంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే హై థ్రిల్ రైడ్స్ అంతా లాస్ట్ చివరిలో ఉన్నాయన్నమాట. రోలర్ కోస్టర్ కానీ, తర్వాత హై స్వింగ్ అని చెప్పేసి ఉంటుంది, అది దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ లేరు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. నిజం చెప్తున్నాను, బెంగళూరు వండర్లా కంటే కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ తక్కువ, పీస్ఫుల్గా అన్ని రైడ్స్ ఎక్కచ్చు, రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. హై థ్రిల్ రైడ్స్ చాలా మంచి రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క రైడ్స్ ఇక్కడ ఉన్నాయి మెయిన్ రైడ్స్. ఇది చూపిస్తాను చూడండి. ఈ రైడ్స్ చూసిన తర్వాత మీరే అంటారు బెంగళూరు వండర్లా కంటే ఇదే బెస్ట్ అంటారు నాకు తెలిసిన వరకు. సో చూపిస్తాను చూడండి ఎలాంటి రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. భయంగానే ఉంది ఇది, ఇంత పైన. సూపర్గా ఉంది. ఇక్కడ రోలర్ కోస్టర్ మాత్రం చాలా చిన్నది. అసలు 30 సెకండ్స్ నాకు తెలిసిన వరకు ఒక రైడ్ ఊరికి అట్లా వెళ్ళి వచ్చేటప్పటికి 30 సెకండ్స్లో అయిపోతుంది. సింపుల్, అసలు ఏమంత ఎక్స్పీరియన్స్ అయితే అంత థ్రిల్ అయితే ఏం లేదు. నిజంగా డ్రై రైడ్స్ అయితే సూపర్గా ఉంది, యూనిక్గా చేస్తున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్కి వర్త్ అని మాత్రం చెప్పగలుగుతా. సూపర్గా ఉంది. మామూలుగా అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్లో లాగా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రైడ్ దగ్గర వెళ్ళామా ఈజీగా ఎక్కామా అన్నట్టుగానే ఉంది. క్రౌడ్ ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నారు, చాలా లేట్గా వస్తున్నారు క్రౌడ్.
డ్రై రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. డ్రై రైడ్స్ అయితే వర్త్ అని చెప్పగలుగుతాను ఈ ప్రైస్కి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ రైడ్స్ కాడికి వెళ్తున్నాను నేను. వాటర్ రైడ్స్కి వెళ్ళాలంటే మన డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కోడ్ గురించి, తర్వాత వచ్చి లాకర్ బ్యాగ్ పెట్టేయాలి కదా, లాకర్ గురించి ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 7. బట్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ మాత్రం ఈవినింగ్ 4:30కి ఆపేస్తారు. అలాగే ఇక్కడ మన డ్రెస్ కూడా మెయింటైన్ చేయాలి వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళాలంటే. ఆ డ్రెస్ ఒకవేళ మన ఇంటికానికి తెచ్చుకోకపోయినా పర్లేదు, ఇక్కడే మనం పర్చేస్ చేయడానికి లోపల స్టోర్ కూడా అయితే ఉంటుంది. ఒకసారి మీకు డ్రెస్ కాస్ట్ గురించి చూపిస్తాను చూడండి. ఏదైనా సరే ప్యాంట్ ఏదైనా సరే 200 రూపీస్, టీషర్ట్ కూడా 200 రూపీస్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేటు లాకర్స్ అండ్ రెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ లాకర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ వాష్రూమ్ కూడా హైజీనిక్గా ఉన్నాయన్నమాట. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం వాటర్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హెడ్ బాత్ చేసుకునే అంటే షవర్ ఉంటుందన్నమాట. హెడ్ బాత్ చేసుకునేసి ఫ్రెష్ అప్ వేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాకర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ 500 రూపీస్ మనం డిపాజిట్ చేయాలి. మన లాకర్ కీస్ ఇచ్చినప్పుడు మనకి 500 రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు 500 రూపీస్ బై హ్యాండ్ క్యాష్గానే ఇవ్వాలి. ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేయరు లాకర్స్ దగ్గర. మిగతా ఏదైనా సరే ఇక్కడ ఫోన్పే యాక్సెప్ట్ చేస్తారు. లాకర్స్కి మాత్రం బై హ్యాండ్ క్యాషే తీసుకుంటారు. ఒకవేళ మీరు బై హ్యాండ్ క్యాష్ తీసుకురాకపోయినా కూడా ఇక్కడ లాకర్స్లో పెట్టడానికి మీకు పాసిబిలిటీస్ లేకపోయినా ఇక్కడ మనకి ఎదురుగ్గా స్లిప్పర్స్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. ఆ కౌంటర్లో మీరు లగేజ్ కూడా పెట్టచ్చు, బ్యాగ్స్. ఈ విధంగా మనకి హ్యాండ్ బ్యాండ్ పైన నెంబర్ రాసి తర్వాత మనం ఎప్పుడైతే వెళ్తామో మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి అప్పుడు ఆ నెంబర్ని స్ట్రైక్ అవుట్ చేసి మన లగేజు అలాగే మన స్లిప్పర్స్ కూడా ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా మొబైల్స్ అలాంటివి ఉంటే ఆ మొబైల్స్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట. వీళ్ళు కూడా మన నెంబరు అవన్నీ నోట్ చేసుకునేసి ఒక కవర్ ఇస్తారు. ఆ కవర్లో మనం మొబైల్స్ పెట్టేసి వాళ్ళ ఒక నెంబర్ అయితే నోట్ చేసుకుని మనకి స్లిప్ లాగిస్తారు. ఆ స్లిప్ మన దగ్గర పెట్టుకొసి రిటర్న్ ఆ స్లిప్ ఇచ్చేస్తే మళ్ళీ మన మొబైల్స్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఛార్జర్ కానీ క్యారీ చేస్తుంటే ఆ ఛార్జర్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వీళ్ళు ఛార్జింగ్ పెడతారనమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఎక్కడ కూడా నేను ఇవన్నీ చూడలేదు. డ్రెస్ కోడ్ అయితే చేంజ్ చేసుకునేసి ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే వాళ్ళు చెక్ చేసి టచ్ చేసి మరి చెక్ చేసి అయితే పంపిస్తున్నారు. డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లేదంటే అలో చేయరు వాటర్ రైడ్స్లోకి. లేదు ఇక్కడ గమ్మును ఖాళీగా వచ్చి కూర్చోవచ్చు. బట్ ఏంటంటే రైడ్స్లో దిగాలంటే మాత్రం కంపల్సరీ డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే లాకర్స్కి మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కటి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ప్రస్తుతానికి అయితే రైడ్స్ కాడికి అయితే వచ్చేసి వాటర్ రైడ్స్ కాడికి చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క రైడ్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క రైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను చూడండి. Said she need a wah. I can't keep up. She miss me and I gus. Can tell by how she stress. Said she need a wah. I can't keep up. She miss me and I gus. Can tell by how she stress. Can tell by how she stress. Can tell by how she stress. చలి దుమ్ము లేపేస్తూ ఉంది నిజంగా. క్లైమేట్కి ఇక్కడ ఉన్న వాటర్కి గులాబ్ జామున్ గడగబడుతున్నాయి అన్నమాట. ఆ విధంగా ఉంది. చలి చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫ్యామిలీ అంటే కిడ్స్, అడల్ట్స్ ఎవరైనా కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. Oh baby girl, you're the one for me. But now one thing is over, a little thing is over. All of the girls, them they one for me. But me no one them over, a little thing is over. Yeah. And nowadays you know one see me. You know if you tell me say you fancy me. Baby now you or you can't see me. Baby now you or you can't see me. All of a sudden we no chance for me. Waiting you want, baby, answer me. Waiting I do, baby, try see me. Waiting I do, baby, try see me. Yeah. Till a man wait for anyone hot for ache tonight.
How many man left we make the light? Oh no, no. Cinema, cinema way. See everything good for end tonight. And if it's on us, we find the light. Cause whole time me try breathe. You tryna can see me. Your smile I'm unseen. I like the way you make me work, girl, me love. Consider. How many man left we make the light? Oh baby girl, you're the one for me. One for me. But now our thing is over. Our little thing is over. All other girls, them they one for me. One for me. But me no one them over. Our little thing is over. Yeah, yeah. And nowadays you know one see me. You know if you tell me say you fancy me. Maybe now you or you can't see me. Maybe now you or you can't see me. All of a sudden we no chance for me. Waiting you want, baby, answer me. Waiting I do, baby, try see me. Waiting I do, baby, try see me. Yeah, yeah. ఇప్పుడు దాకా ఫ్యామిలీవి కిడ్స్వి వాటర్ రైడ్స్ చూపించాను కదా, ఇప్పుడు అడల్ట్ రైడ్స్ చూపిస్తాను చూడండి. అడల్ట్ రైడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, యూనిక్గా ఉంది, నిజంగా సూపర్. ఎక్సలెంట్ అబ్బా, నిజంగా సూపర్ రైడ్, సూపర్ ఎక్సలెంట్. ఇంకొకసారి ఎలా ఉంది? ఓ సూపర్, నిజంగా ఎక్సలెంట్ రైడ్. వా మళ్ళీ ఇంకొకసారి ఎలా? వాటర్ రైడ్ సూపర్. చలి మాత్రం బీభత్సంగా ఉంది, అవ్వట్లేదు. సూపర్ నిజంగానే. మీరు కొంచెం పైకి ఉండాలి, అంటే మీరు మీ సీట్ కింద తగులుకుంటా ఉంది, కొంచెం పైకి ఉండాలి, తగులకుండా. మీరు సీట్ కొంచెం పైకి ఉండాలా? సీట్ పైకి పెట్టుకోవాలి మీరు. డ్రై రైడ్స్ కంప్లీట్ అయిపోయి అండ్ వాటర్ రైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయి. వాటర్ రైడ్స్ అయితే మాత్రం సూపర్గా నచ్చాయి నాకైతే. ఇంకోసారి కూడా రావాలని ఉంది ఫ్యామిలీతో పాటు. నిజంగా అంత బాగా నచ్చింది నాకు. కంపేర్ చేస్తే వండర్లా కంటే ఇదే బెస్ట్ అని నేనైతే చెప్పగలుగుతాను. మీకైతే ఎవరైనా ఇది ఆల్రెడీ విజిట్ చేస్తుంటే మాత్రం మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చాలా మంచి విషయాలు అయితే చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకటేంటంటే మన మొబైల్స్కి ఛార్జర్ కానీ తీసుకొచ్చుంటే ఛార్జింగ్ వీళ్ళే పెడతారు ఒకటి. రెండోది ఏంటంటే లాకర్స్కి అమౌంట్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ₹500 పే చేయాలి. బట్ ఏంటంటే మనం లాకర్ కీస్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ మనకైతే రిఫండ్ ఇచ్చేస్తారు ₹500. అదొకటి రెండో విషయము. అండ్ మూడో విషయం వచ్చి టైం కావాల్సినంత ఉంది. ఫాస్ట్ ట్రాక్ కూడా అవసరం లేదు, అందుకే వీళ్ళు ఫాస్ట్ ట్రాక్ పెట్టలేదు. చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. రైడ్స్ చాలా బాగున్నాయి, వాటర్ రైడ్స్ బాగున్నాయి,
డ్రై రైడ్స్ బాగున్నాయి. బట్ నాకు నచ్చింది ఏంటంటే వాటర్ రైడ్స్ మాత్రం సూపర్గా నచ్చింది. ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంది. ఒక్కొక్క రైడ్ నేను 2-3 టైమ్స్ ఎక్కాను నేను, అంత బాగుంది. ఇంకోటి అంటే ఒకసారి మనం టికెట్ పర్చేస్ చేస్తే లోపల మళ్ళీ రైడ్స్కి ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కామెంట్స్ అడుగుతూ ఉంటారు నాకు, లోపల మళ్ళీ అమౌంట్ ఏమైనా సపరేట్ పే చేయాలని చెప్పి. అవసరం లేదు. టికెట్కి మనం ఏదైతే పర్చేస్కి అదే టికెట్కి పే చేస్తాం అమౌంట్, అదే అమౌంట్ అనమాట. మళ్ళీ లోపల సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని కంపేర్ చేస్తే వండర్లా కంటే ఇదే బెటర్ నాకు తెలిసిన వరకు. ప్రైస్ తక్కువ, రైడ్స్ బాగున్నాయి, యూనిక్గా ఉంది. తర్వాత వచ్చేసి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. అక్కడ వండర్లో 2500 రూపీస్ పే చేసినా కూడా మనం గంటల తరబడి వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే అట్లా అవసరం లేదు. 1500 రూపీస్ పే చేసినా కూడా మనం ఎక్కడ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 10 o'clockకి ఇక్కడ ఓపెనింగ్, 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. బట్ 10 o'clock రావాల్సిన అవసరం, ఎందుకంటే 10 o'clockకి ఎవరు రావట్లేదు చాలామంది. అందరూ వచ్చి ఒక 11కి 12కి పైన వస్తున్నారు. మార్నింగ్ అయితే 10 to ఒక 12 వరకు దగ్గర 2 hours ఎవరు లేరు, అసలు క్రౌడే లేరు. మొత్తం రైడ్ స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేస్తారన్నమాట, ఎందుకంటే క్రౌడ్ లేదు కాబట్టి. తర్వాత అయితే 12 పైన అయితే క్రౌడ్ బాగా వస్తూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికైతే ఈ వీడియోలో దీని గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాను. నేను అనుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోసారి ఫ్యామిలీతో మళ్ళీ నేను రావాలనుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వండర్లా కంటే ఇదే బెస్ట్. ఎవరైనా రావాలనుకుంటే వండర్లాగా ఇక్కడికి అని చెప్పేసి ఇదే బెస్ట్. మళ్ళీ జాలీవుడ్ అడ్వెంచర్ ఉంది, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను, ఓకేనా. ఈ వీడియోలో ఒకవేళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పుకుంటే, ఒకవేళ లైక్ చేసి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తే, తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ మళ్ళీ మీకు రిప్లైలో. తర్వాత ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బై బై, థ్యాంక్స్ సో మచ్.